పూర్వం హ్మ్. మిగిలిన ఏం పెయిన్ ఉంది అంటే, హ్మ్. ఈ ప్రసూతి పెయిన్ ఒకటి పెయిన్. పెయిన్. కన్న తర్వాత వేరే ఏ పెయిను లేదు. హ్మ్. అంటే వాడు అక్కడేస్తే ఆడ పడుంటాడు. హ్మ్. కిందేస్తే పడుకుంటాడు. అవును. ఒక చిన్న ప్లేటు, గ్లాస్ ఇస్తే దాంట్లో ఆడేసుకుంటాడు వాడు. అంతే. అంతే. తర్వాత వాడు చదువు, గవర్నమెంట్ స్కూల్‌కెళ్తాడు, చదువుకుంటాడు. చదువొస్తే చదువుకునేవాడు. చిన్న దెబ్బ తగిలిందనుకోండి, హ్మ్. పసుపేదో రాసేత అంతే. ఇంట్లో అయిపోయింది. వైద్యమే. అంతే నాటు అయిపోయింది. వైద్యమే ఇంట్లో. అయిపోయింది. వాళ్ళకి కడుపు తెలిసిందే. నొప్పి, జ్వరం ఏదికైనా అంతే. నాటు వైద్యం. నా దాని గురించి పెద్దగా ఆలోచించే పని లేదు. స్కూల్సు, కాలేజెస్ వాడికి అందుబాటులో ఉన్న కాలేజీలో చదువుతాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీకెళ్ళినా కూడా పెద్ద ఫీజేం ఉండదు. నామినల్‌గా ఏదో అదే ఫీజ్ ఇంక ఉంటది. వాడికి మెరిట్ బేసిస్ మీద మెరిట్‌లో చదువొస్తేనే ఉంటాడు. చదువుకుంటాడు. చదువుకుంటే లేకపోతే వ్యవసాయం లేతే ఇంట్లో ఏ వ్యాపారం పని చెప్తే చేసుకుంటాడు. అది చేసుకుంటాడు. చేసుకుంటాడు. ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ అంటే వృత్తి ఏదైతే అది చేసుకునేవాడు. కాబట్టి అరడజనైనా, డజనైనా కూడా ఈజీగా పెరిగిపోతారు. వాళ్ళని పెంచక్కర్లా వాళ్ళు పెరిగిపోతారు. పెరుగుతారు. టయానికి తిండి పడేస్తే వాళ్ళు తినేస్తారు. వాడే వచ్చి తింటాడు. హ్మ్. వాడికేం గోర ముద్దలేం పెట్టక్కర్లా. పెట్టక్కర్లేదు. అవును. ఆడికి నిద్రొస్తే ఆడే పడుకుంటాడు. పడుకుంటాడు. బయటికెళ్తే ఆడుకుంటాడు. ఇప్పుడు ఎలా పరిస్థితి అంటే ఆ పెయిన్ మాత్రం మనం జీరో చేసాం. ఏది ఓకే. ప్రసవం పెయిన్ జీరో అయిపోయింది. మిగతా ప్రతిదీ పెయినే. అవును. చిన్నప్పుడు ఇందాక మీరన్నారు. ఆ ఏజ్ నుంచి కూడా హ్మ్. వాడికి జ్వరం వచ్చినా, జలుబు చేసినా వెంటనే చిల్డ్రన్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్ట్‌లు చేయించి, హ్మ్. వీడి ఉద్యోగం హ్మ్. సెలవు పెట్టుకొని సెలవు పెట్టుకొని తిరిగి ఆ తిరిగి. టెస్ట్‌లు ఇయన్నీ చేసుకోవాలి. అవును. సో, ఇదొక పెద్ద గండం. హ్మ్. అక్కడి నుంచి గట్టెక్కితే హ్మ్. ఎల్‌కేజీ నుంచి పేరెంట్స్‌కి పరీక్షలు. అవును. వాడు పేరెంట్‌ని టెస్ట్ చేస్తాడు. అవును. పేరెంట్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాడు. కరెక్టేనండి. ఫాదర్, మదర్ రావాలి. అంటే వాడి అడ్మిషను, వీడి అడ్మిషను అర్థం కాని పరిస్థితి. మనం చాలా ఆ! దీని మీద సినిమాలో వాటిలో కామెడీస్ కూడా చేసేవారు. సిటీలో నిజమే అది. నిజమే. కరెక్టే. ప్లస్ ఫీజు హ్మ్. రూ. 1,00,000 హ్మ్. అంటే ఇప్పుడు మామూలుగా ఎల్‌కేజీకి ఫీజు చెప్తున్నాను. అవును. ఎల్‌కేజీకి రూ. 1,00,000 కామన్‌గా ఉంది ఫీజు. అది మీరు చెప్పేది పెద్ద పెద్ద సిటీస్‌లో ఒక కామన్ ఫీజ్ అంతే. కామన్ ఫీజ్ అది. అంతే. ఇంకొంచెం ఇంకా అడ్వాన్స్‌డ్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఇంకా ఉన్నాయి. ఎక్కువుంటాయి. అక్కడే రెసిడెన్స్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. అవును. తర్వాత కొంత మావోడు బాగా చదువుకోవాలి, నాలా ఉండకూడదు అనుకున్న కొంతమంది పేరెంట్స్ రెసిడెన్షియల్‌లో కూడా చేర్పిస్తారు. అవును. వీడెక్కడో ఉంటాడు పాపం పిల్లోడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఉంటాడు. వాడికొచ్చిన జ్వరం వచ్చి పరిగెట్టుకుంటూ ఎళ్ళాలి. ఎళ్ళాలి. తత్కాల్ టికెట్ ఉంటుందో లేదో హ్మ్. ఏదో జనరల్ టికెట్ పట్టుకొని ఎళ్లి హ్మ్. వాడిని తీసుకొచ్చి అవును. వానికి ఆ జలుబు ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తీసుకొని వదిలిపెట్టాలి. అంటే ఎవడికి ఛాలెంజ్ ఎవడికి సమస్య ఈడి చదువు పూర్తయ్యే వరకు, వీడికి అవును. ఉద్యోగం వచ్చే వరకు ఇందాక మీరు చెప్పారు చూసారా? అవును. పెళ్లి ఇప్పుడు మళ్ళీ పెళ్లి. ఇది అసలైన సమస్య. హ్మ్. అసలు కరెక్టే. పెళ్లి చేయడం అనేది ఈరోజు ఇట్లా మామూలు విషయం మామూలు కాదు. విషయం కాదు. అందులో అబ్బాయికన్నది ఇంకా అస్సలు ఇంకా అబ్బాయి కంటే ఇంకా సమస్య. అసలు సమస్య. పెళ్లి సంబంధాలు దొరకవు. దొరకవు. వీడికి ఎంత ఉన్నా అంటే అవునా? ఇప్పుడు అందరూ కూడా అమ్మాయి ఫాదర్‌లు మా వోడికి ఏ గ్రూప్ వన్నా హ్మ్. లేకుంటే గ్రీన్ కార్డా హ్మ్. ఇలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో పాటు ఫిక్స్‌డ్ అసెట్స్ ఏమున్నాయి. అసెట్స్ ఏమున్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా చూస్తున్నారు. హ్మ్. ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా అసెట్ లేకపోతే మళ్ళీ అసెట్ పిల్లని లేకపోతే మళ్ళీ అది ఇవ్వరు. రిజెక్టెడ్. తీరా చేసుకున్న తర్వాత హ్మ్. మళ్ళీ ఏ సెల్ఫీ తీసుకుంటుందో మళ్ళీ మళ్ళీ ఒక నెల, 6 నెలల వరకు కూడా హ్మ్. అబ్జర్వేషన్‌లో ఉంచాల్సిన పరిస్థితి ఈరోజు. పరిస్థితి కరెక్టే.